హాయ్ అండి. తొలి చినుకు తొలకరి చినుకు అయితే స్టార్ట్ అయిపోయింది. తొలకరి చినుకులో తడవకండి, చాలా తేడాలు వస్తాయి. ఈ చినుకులు స్టార్ట్ అయిపోయినప్పుడు గార్డెనింగ్ చేసే వాళ్ళకి గార్డెన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనము టిప్స్ తీసుకొని గార్డెనింగ్ అయితే చేసుకోవాలి, మన చేత్తో వారానికి కనీసం 2 సార్లు అయినా మనం పండించుకున్న పంటలు తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడున్న కెమికల్స్ని చూసుకొని మనము ఈ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం ఎవరికైనా ఎంతైనా మంచిదండి. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను గార్డెనింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ప్లేస్ గార్డెన్ ఎలా చేయాలి, టెర్రస్ గార్డెన్ ఎలా చేయాలి. కొంచెం ప్లేస్ ఉంది మాకు, ఆ ప్లేస్లో నేనైతే ఇలాగ చక్కగా నెట్ కట్టేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇదంతా గడ్డితో మొలిచిపోయిందనమాట. ఇది వరకు కూడా మన గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, చూసే నెక్స్ట్ ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ గార్డెన్ క్లీన్ చేసేసుకున్నాం కదా. క్లీన్ చేసేసుకున్న తర్వాత గార్డెన్ అనేది మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏమేమి ఎరువులు ఇవ్వాలి, ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాగ పురుగుల నుంచి కాపాడుకోవాలి, అన్ని వివరాలు నేను చెప్తానండి. చాలామంది ఇప్పుడు ఊబకాయంతో చాలా బాధపడుతున్నారు. ఇలా ఊబకాయం రావటానికి కారణం ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల. గార్డెనింగ్ మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి గార్డెనింగ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే కెమికల్స్ లేని ఫుడ్ తినాలనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళకి కంపల్సరీ అవసరం. ఇదేంటనుకుంటున్నారా, నేను టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి పాటింగ్ మిక్స్ అండి. మనం పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను మట్టి వచ్చేటప్పటికి 30% అయితే తీసుకుంటాను, మిగిలింది 50% మేకల ఎరువు కానీ, ఆవుల ఎరువు కానీ, గేదెల ఎరువు కానీ వేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చక్కగా వేసుకొని నీమ్ కేక్, ఎప్సమ్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి అనమాట. ఇలా కలుపుకున్నారు అంటే మనకి పాటింగ్ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు ఏ మొక్క ఈ మట్టిలో పెట్టినా మీకు చాలా వరకు కాపు అనేది వస్తుంది. ఇప్పుడు నేను విత్తనాలు ఎలా నాటుకోవాలో చూపిస్తాను. నా దగ్గర అయితే చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, దాంతోపాటు బీర, సొర, బెండ, కాకర, బ్రొకోలీ, మళ్ళీ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ విత్తనాలు కూడా ఉన్నాయి. దానితో పాటు మనకి కావాల్సిన తీగ జాతి విత్తనాలు కూడా అన్నీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చెట్టు చిక్కుడు, వంగ, టమాటో కూడా ఉన్నాయి. చెట్టుకు సంబంధించిన మొక్కలన్నీ, అన్ని రకాల గింజల్ని నేను చక్కగా మన టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఓఈఓఎల్ గ్రూప్లో మనకి ఇచ్చారు. దాంతోపాటు నేను కొన్ని గ్యాదర్ చేసుకున్నాను. ఇదివరకు గార్డెన్లో నేను గ్యాదర్ చేసుకుని విత్తనాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు విత్తనాలు ఎలా నాటుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఇలాగా పాటీ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా. ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే ఇలాగ గుల్లగా చేసేసుకొని భూమిని, ఇప్పుడు నేను బెండ విత్తనాలు నాటుతున్నానండి. ఒక 2 విత్తనాలు మొలకపోయినా 2 విత్తనాలు మొలుస్తాయి కంపల్సరీ. ఒక్కొక్క కుదురికి 4 విత్తనాలు అయితే ఏమైనా పెట్టుకున్నారంటే కంపల్సరీ 2 మొలకపోయినా 2 అయితే మొలుస్తాయండి. ఇట్లా 10 కుదుర్లు పెట్టుకుంటే మనకి బెండ విత్తనాలు అనేవి మనకి వారానికి సరిపడా వస్తాయి. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి సరిపోతాయి. ఇట్లా అన్నీ కూడా 10 కుదుర్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి మాది చిన్న గార్డెన్. మన ప్లేస్ ఉంది కాబట్టి నేనైతే ఇలా స్టార్ట్ చేసి పెట్టుకున్నాను. గార్డెన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు పాటింగ్ మిక్స్, టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు పాటింగ్ మిక్స్ చేసుకుంటే, ఇదిగోండి చిన్న కుండీలోనే చక్కగా నాకు ఎంతగానము గుత్తుల పూలు అయితే వస్తున్నాయి. కుండీల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలు అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయండి. ఆల్ వెజిటబుల్ పీల్స్ అన్నీ కూడా మనం చక్కగా ఒక మెన్యూర్ లాగా తయారు చేసేసుకోవచ్చు. తయారు చేసుకొని ఇవన్నీ కూడా నేను కుండీల్లో పెంచుకున్న మొక్కలే, చాలా బాగా పువ్వులు అయితే వస్తున్నాయి. నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా కుండీలోనే పెంచుకున్నానండి. ఇప్పుడు మీకు డ్రాగన్ కాయలు కూడా చూపిస్తాను. ఇదిగోండి కింద కుండీ ఉంది, ఆ కుండీలో వచ్చినవి, ఇది నేల మీద ఉన్నదైతే కాదు. ఒక కుండీలోంచే మనకి ఒక 6 కాయలు అయితే నాకు డ్రాగన్ వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా మనం పాటీ మిక్స్ చేసుకొని చక్కగా మొక్కలన్నీ పెంచుకున్నామంటే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది. ఇదిగోండి నిమ్మ మొక్క, ఇదైతే నేలలో ఉంది. దీనికి కూడా నేను చక్కగా ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తానండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది చెరుకు మొక్క, ఒక మొక్క తెచ్చి పెట్టాను నేను. ఒకటి తెస్తే ఎంత ఘనం వచ్చిందండి.
లాస్ట్ ఇయర్ అంతా చెరుకు తిన్నాము, మళ్ళీ ఈ ఇయర్కి కూడా అదే పిలకలు వచ్చేసి అలా వచ్చేసింది. ఇలాగా మనము మొక్కల్ని ఈజీగా చక్కగా పెంచేసుకోవచ్చు. దాంతోపాటు వారానికి కనీసం 2 రోజులకి సరిపడా కూరగాయలను మనం చేసుకోండి. ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.